వర్క్‌కి సంబంధించిన కొన్ని ప్రీవియస్ క్వెషన్ చూద్దాం. అయితే క్వెషన్ ఫస్ట్ క్లారిటీగా మనం చదవాలి. ఏ ఒక పనిని 11 రోజుల్లోనూ, బి అనే వ్యక్తి పనిని 16.5 రోజుల్లోనూ విడివిగా చేస్తారు. అయితే వారిద్దరూ కలిసి సి సహాయంతో 5.5 రోజుల్లో చేస్తారు ఆ పనిని. అయితే సి మరియు డీలు కలిసి ఆ పనిని 22 రోజుల్లో చేస్తారు. అయితే డి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అనేసి మనకు క్వెషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెపరేట్‌గా అన్నీ రాసేసుకుందాం మనం లైన్‌గా. ఏ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పారు? 11 రోజుల్లో చేస్తారు. ఓకే. నెక్స్ట్ బి అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేశాడు? 16.5. ఎంత? 16.5. ఈ 16.5ని మనం ఏ రకంగా రాసుకోవచ్చో తెలుసు కదా మనకి. దీన్ని 33/2 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సిఏ సహాయంతో వారిద్దరూ కలిసి అంటే ఎవరు? ఏబి అనేది సితో కలిశారు. ఏబి అనేవారు సితో కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పారు? 5.5. ఓకే. 5.5. 5.5ని ఏ రకంగా రాసుకోవచ్చు? 11/2 అని రాసుకోవచ్చు కదా. ఓకే. నెక్స్ట్ సి మరియు డి కలిసి 22 రోజుల్లో చేస్తారు. సి అండ్ డి ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పారు మనకి? 22 రోజుల్లో చేస్తారు. ఓకే. అయితే డి ఒక్కడ ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారనేసి క్వెషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఈ 11కి, ఈ 33/2, 11/2, 22కి ఎల్సిఎం తీసుకుందాం. ఓకే. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే చూడండి 11. మనకి ఇక్కడ ఈ రకంగా ఫ్రాక్షన్స్ వచ్చేటప్పుడు లవంలో ఉన్న దాన్ని మాత్రమే మీరు తీసుకోండి. ఓకే. ఇక్కడ లవం లేదు ఉంది 33 ఉంది. నెక్స్ట్ ఇందులో లవం లేదు ఉంది 11 ఉంది. ఇక్కడ సేమ్ నార్మల్గా 22 రాసేసుకోండి. ఓకే. ఎల్సిఎం చేద్దాం ఇప్పుడు. ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి. 11తో చేస్తే 11 ఒకట్ల, 11 మూడుల, 11 ఒకట్ల, 11 రెళ్ళ. అంటే 11 మూడుల 33, 33 రెళ్ళ 66. ఎంత వచ్చింది మనకి ఎల్సిఎం? 66 అనేది రావడం జరిగింది. ఓకే. అంటే ఇక్కడ ఏ అనేవాడు 11 రోజుల్లో సమ్ పని చేస్తున్నాడంటే ఒక రోజులో ఎంత పని చేస్తున్నట్టుగా? 11తో 66 ఎంత మల్టిపుల్ అవుతుంది మనకి? 11 ఎంతలా? 11 6ల 66. ఇక్కడ లవంలో ఉన్న దానితో దీంతో చేస్తే ఎంత? ఒక రోజుకి ఎంతవరకు చేరుకున్నట్టుగా? 33 రెళ్ళ. ఈ వచ్చిన 2ని ఈ యొక్క హారంలో ఉన్నదానితో మల్టిప్లికేషన్ చెయ్యాలి కదా. 33 రెళ్ళ 66, 2 రెళ్ళ 4. అంటే ఒక రోజుకి 4 యూనిట్ల వర్క్ అవుతున్నట్టు లెక్క. 11 6ల 66, 66 కదా. 11 6లు అన్నారు, 6 రెళ్ళ 12. ఓకే. ఏబిసి అనేవాళ్ళు ఒక రోజుకి 12 యూనిట్లు వర్క్ చేస్తుండని లెక్క. 22 మూడుల 66 కదా. కాబట్టి 22 మూడుల ఈ రకంగా వేసుకుందాం. అయితే మనకి ఏమడిగాడు? ఓన్లీ డి ఒక్కడే అన్నాడు. అందరూ కలిపేసానంటే అందరిని యాడ్ చేసి బై చేద్దాం. డి ఒక్కడే అన్నప్పుడు మనకు చూడండి ఇక్కడ ఏబిసి విషయంలో వస్తే ఏ అనేవాడు 6 యూనిట్లు పనిచేస్తున్నాడు, బి అనేవాడు 4 యూనిట్ల పనిచేస్తున్నాడు. అంటే ఇక్కడ సి ఎన్ని యూనిట్లు చేసినట్టుగా? టోటల్గా 12 యూనిట్ల వర్క్ జరుగుతుంది అక్కడ. కానీ ఇక్కడ ఎన్ని యూనిట్లు? ఏ వాడు 6, బి అనేది 4 అయింది. అంటే ఎంత? 10 అయ్యింది. ఇంకా 12 అవ్వాలంటే ఇంకా సి ఎన్ని యూనిట్లు చేయాలి? 2 యూనిట్లు చేయాలి. ఓకే. కాబట్టి ఇక్కడ సిడి విషయంలో ఆల్రెడీ సి మనకు 2 యూనిట్లు జరుగుతుందని చెప్పాము. కానీ సిడీలు మొత్తం కలిపి ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తున్నారని తెలిసింది మనకి? 3 యూనిట్లు. అంటే 2 యూనిట్లు వర్క్ అయిపోయిందంటే ఇంకా ఎన్ని యూనిట్లు ఉన్నట్టుగా వర్క్? 1 యూనిట్ ఉన్నట్టుగా. అంటే డి గురించే అడిగాడు కాబట్టి 1తో మనం దాన్ని ఏం చేస్తాం? డివిజిబుల్ చేస్తాం. 1 66లో ఎంత? 66 వస్తుంది. అంటే డి అనే పర్సను ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తాడు అంటే మనకి 66 రోజుల్లో. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. ఏబిసిలు ముగ్గురు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో చేస్తాడు. బి ఒక్కడే 30 రోజుల్లో చేస్తాడు. అయితే సి ఒక్కడు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారనేసి మనకి ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఫస్ట్ రాసేసుకుందాం. ఏబిసి ఎన్ని రోజుల్లో చేస్తున్నారని చెప్పారు? 10 డేస్లో వర్క్ చేస్తున్నారు. 10 రోజులు చేస్తున్నారు ఒక వర్క్ని ముగ్గురు కలిపి. ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు? 20 రోజుల్లో చేస్తున్నాడు. నెక్స్ట్ బి అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 30 రోజుల్లో చేస్తున్నాడు.
ఓకే. అయితే మనకి ఇక్కడ ఎల్సిఎం తీసేసుకుందాం. ఓకే. కసాగు తీసేసుకుందాం. కసాగు తీసుకోవడం తెలుసు కదా మనకి 10కి 20కి 30కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది మనకి 10 1 10 2 10 3 10 2 20 20 3 60 అంటే మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది 60 అనేది ఎల్సిఎం వచ్చింది. అంటే ఏబిసి ఒక రోజుకి ఎన్నిట్లు వర్క్ చేస్తారు వీళ్ళు 10 ఎంతలా 60 10 అవర్ల 60 6 రకంగా వద్దాం. నెక్స్ట్ 20 ఎంతల 60 20 మూల ఓకే 30 ఎంతల 32 వాడు ఏం చెప్పాడు మనకి ముగ్గురు కలిపి అంటే ఈ 3 యాడ్ చేసి బై చేద్దాం. కానీ సి ఒక్కడే అడిగాడు మనకి. సి ఒక్కడే మనకు తెలియాలంటే ఇక్కడ ఆల్రెడీ ఏబిసి విషయంలో ఏ అనేవాడు ఎన్నిట్లు వర్క్ చేస్తున్నాడు ఏ అనేవాడు 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు తెలుసు. బి అనేవాడు ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తున్నాడు 2 యూనిట్లు చేస్తున్నాడు. కానీ ఏబిసి 3 కలిపి కూడా ఎన్ని యూనిట్లు వర్క్ అవుతుందని చెప్పాడు 6 యూనిట్లు అవుతుంది అన్నాడు. ఆల్రెడీ ఇక్కడ ఏ 3 బి 2 అంటే ఎన్ని 5 యూనిట్లు కంప్లీట్ అయిపోయింది. అంటే సి ఇంకా ఎన్ని యూనిట్లు వర్క్ చేయాలి 1 యూనిట్ చేయాలి. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి సి ఒక్కడే అన్నాడు కాబట్టి సి యొక్క నెంబర్ ఎంత మనకి 1 కాబట్టి 60/1 అంటే ఎంత వస్తుంది 60 వస్తుంది. కాబట్టి మనకి సి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే సి ఒక్కడే ఆ పనిని 60 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ అండ్ వైలు కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేస్తారు. వై అండ్ జెడ్లు కలిసి 12 రోజుల్లో చేస్తారు. జెడ్ఎక్స్లు అనేవాళ్ళు 15 రోజుల్లో చేస్తారు. అయితే ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఇచ్చినట్టునే ఫస్ట్ మనం క్లారిటీగా చదవాలి. ఓకే. చదివిన తర్వాత మనం ఆన్సర్ చేయగలం. ఈ ఎక్స్వై అన్నాడు కాబట్టి ఎక్స్వై కలిసి ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తున్నాడు 20 రోజుల్లో వర్క్ చేస్తున్నారు. ఓకే. అలాగే వైజెడ్ అనేవాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారని చెప్పారు 12 రోజులు చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ జెడ్ఎక్స్ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తున్నారు 15 రోజుల్లో చేస్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు 20కి 12కి 15కి ఎల్సిఎం తీసుకుందాం. ఓకే. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి 5 4 జ ఓకే. నెక్స్ట్ 12 ఇలాగ ఉంచండి 5 3 ఓకే. నెక్స్ట్ 4th టేబుల్తో చూసుకుంటే 4 1 జ 4 3 జ 3 ఇలా ఉంచేయండి. కావాలంటే 3తో ఇలా చేసేసుకోండి మీరు కూడా. ఇప్పుడు 5 4 20 20 3 60 ఓకే. ఎల్సిఎం మనకి ఎంత వచ్చింది 60 అనేది ఎల్సిఎం రావడం జరిగింది. ఎంత ఎల్సిఎం 60 వచ్చింది కదా. 60 రకం ఉంచుదాం. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఇద్దరు వచ్చారు ఇక్కడ ఇద్దరు వచ్చారు ఇక్కడ ఇద్దరు వచ్చారు. ఇక్కడ ఇద్దరి కింద వస్తే మనకి ఇచ్చిన ఎల్సిఎంని కంపల్సరీగా 2తో మల్టిప్లై చేసేసుకోవాలి. ఓకే. ఆ రకంగా ఉంచండి. ఇప్పుడు మనకి ఈ ఎక్స్వైలు కలిసి 20 రోజుల్లో చేస్తున్నారని చెప్తున్నారు కాబట్టి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేసినట్టుగా 20 ఎంతల 60 23 ఓకే. అంటే రోజుకి 3 యూనిట్లు వర్క్ చేస్తారు ఎక్స్వై. ఇప్పుడు వైజెడ్ ఎంత 12 ఎంతల 60 12 5ల 60 5 యూనిట్ల వరకు ఒకరోజు చేస్తారు. జెడ్ఎక్స్లు ఎన్ని 15 4ల 15 4లే కదా 60 4 యూనిట్లు వర్క్ చేస్తున్నారు. అయితే ముగ్గురు కలిసి అన్నారు కాబట్టి ఈ 3 కలిపియండి. ఎక్స్వై వైజెడ్ జెడ్ఎక్స్ కలిపితే ఎంత 3 + 5 ఎంత 8 8 4 12 8 4 12 అంతే కదా 12 అంటే 60 × 2 × 12 వేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఎంత 2 6ల 12 6 10ల 60 అంటే వీళ్ళు ముగ్గురు అన్నాడంటే XYZ వీళ్ళు ముగ్గురు కలిపి కూడాను వాళ్ళు 10 రోజుల్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారని అర్థం. అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏబీలు కలిసి ఒక పనిని 40 రోజుల్లో చేస్తారు. బీసీలు కలిసి అదే పనిని 56 రోజుల్లో చేస్తారు. సిఏ కలిసి అదే పనిని 70 రోజుల్లో చేయగలరు. అయితే సి ఒక్కడే అన్నాడు. ముగ్గురు కలిపితే యాడ్ చేస్తాం. సి ఒక్కడే అన్నాడు కాబట్టి ఎన్ని రోజుల్లో చేస్తారు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. బాగా ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఏబీలు 40 రోజులు అన్నాడు. ఓకే. ఏబీలు కలిసి ఎన్ని రోజులు 40 రోజులు. అలాగే బీసీలు అంటే బి పర్సన్ సి పర్సన్ కలిసి పనిచేస్తే 56 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అలాగే సి పర్సన్ ఏ పర్సన్ కలిపి వర్క్ చేస్తే మనకి 70 రోజుల్లో వర్క్ చేస్తారని చెప్పారు. అంటే
40కి 56కి 70కి ఎల్సిఎం మనం తీసుకుందాం. ఓకే, 10 4 జా 56, 10 7 జా. ఓకే, నెక్స్ట్ 7 తీసుకుంటే 4, 7 8 జా 7 1 జా. నెక్స్ట్ 4 తీసుకుంటే 4 2 జా 4 1 జా 4 2 జా. ఓకే, 4 రెళ్ళు 8, 8 ఏళ్ళు 56, 56 పదుల 560. ఓకే, అంటే మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి మూడింట్లు కలిపి కూడాను అంటే 560 రావడం జరిగింది. ఓకే, అంటే ఏబి పర్సన్ 40 రోజుల్లో ఒక పని చేస్తానంటే రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నాడని అర్థం? 4 గంటల 56, 4 1ల 4 4ల 16, అంటే 14 యూనిట్ల వర్క్ ఒక రోజుకి చేస్తున్నాడు. అదే బీసీ పర్సన్ ఎంత? 10 డేస్కి చేస్తున్నాడు. ఒక రోజుకి 10 డేస్ యూనిట్లు వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ సిఏకి సంబంధించి చూసుకుంటే 8 డేస్కి. ఓకే, అయితే మనకి ఇక్కడ సి ఒక్కడ అన్నాడు, ముగ్గురు కలిపి అంటే 3 కలిపేసేసి చేసేద్దాం. కానీ ఇక్కడ సి ఒక్కడే అడిగాడు కాబట్టి ఇక్కడ ఇద్దరు లెక్క ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇద్దరున్నారు, ఇక్కడ ఇద్దరున్నారు, ఇక్కడ ఇద్దరున్నారు. అంటే మనకి ఇచ్చిన ఎల్సిఎంని 2తో మల్టిప్లై చేసేసుకోవాలి బై సి ఒక్కడే అన్నాడు. ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. కాబట్టి ఈ సిలు ఉన్న దాని నుంచి ఏబిని ఎలిమినేట్ చేయాలి. అంటే ఇక్కడ బీసీలోన సి ఉంది, అలాగే సిఏలోన కూడా సి ఉంది. ఈ రెండుని కూడా యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? సి కావాలంటే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 18. ఈ 18లో నుంచి ఏబి తీసేయాలి. ఏంటి? ఏబి తీసేయాలి. ఏబి వాల్యూ ఎంత ఉంది మనకి? 14 ఉంది. 14 ఉంది. ఓకే, ఎంత? 14 ఉండడం జరిగింది. ఈ 14ని ఏం చేస్తామంటే ఇక్కడ 4 వస్తుంది మనకి. ఈ వచ్చిన 560 × 2/4 చేయాలి. ఎందుకంటే సి యొక్క వాల్యూ 4 కాబట్టి 2 2 4 2 2 80. అంటే మనకి సి ఒక్కడే మనకి ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తాడు? 280 యూనిట్లు వర్క్ చేస్తాడు. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.